హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను లేటెస్ట్ ట్రెండ్ హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ చేయబోతున్నానండి. ఇదైతే ఒక కస్టమర్ అయితే అడిగారండి ఈ విధంగా కుట్టమని చెప్పేసి. ఇదైతే నేను 14 ఇంచెస్ లాంగ్ అయితే తీసుకున్నానండి. అలాగే ఒక 13 ఇంచెస్ అయితే ఎడ్జెస్ ఉండేలాగా చూసుకున్నాను. ఇదైతే ఆల్రెడీ ఒక హ్యాండ్ స్టిచ్చింగ్ చేసేసానండి. ఇది రెండో హ్యాండ్ అయితే నేను వీడియో చూపిద్దామని చెప్పేసి ఇదైతే మీకు చూపిస్తున్నానండి. ఒక 8 ఇంచెస్ ఉండేలాగా అయితే పైకి చూసాను. ఎడ్జెస్ అయితే మనం అయితే ఒక 1/4 ఇంచ్ వరకు మడతేసేసుకోవచ్చు. స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ప్రిల్స్ పెట్టుకోవాలండి. పైకి పెట్టుకోవాలి ప్రిల్స్ అనేది. పెద్ద పెద్దవి పెట్టుకుంటే బాగుంటుందండి, మరి చిన్నవే బాగోదు. ఎందుకంటే అవి ముడుచుకుపోతాయి కదండి, అవి మనం సర్దుకోవాలన్నా కూడా పెద్ద కుచ్చులు అయితే కొంచెం బాగుంటాయి. ఈ విధంగా ప్రిల్స్ పెట్టుకున్న తర్వాత రెండో సైడ్ కూడా చూస్తున్నారు కదండి, ఇది హ్యాండ్. నేను అటువైపు 2.5 అలాగే ఇటువైపు 2.5 తీసుకున్నానండి, మార్క్ చేసుకున్నాను. అలాగే ఇది మిడిల్లో ఒక డాట్ పెట్టుకునేసి ఈ మిడిల్ దగ్గర ఇలాగా ఈ 2.5 దగ్గరికి స్టార్టింగ్ ప్రిల్స్ అయితే స్టార్ట్ చేశాను. అయితే ఇంకా క్లాత్ ఎక్కువగా ఉంది కాబట్టి నేనైతే ఇక్కడ ఈ క్లాత్ని కూడా ఒక ఫ్రిల్లా పెట్టేశానండి. సో ఇటువైపు అయితే కుట్టేశాను. అలాగే అనదర్ సైడ్ కూడా అలాగే ఫ్రిల్ పెట్టేయాలి. ఇలా పెట్టుకుంటున్నానండి. ఇటువైపు కూడా ఎక్స్ట్రా క్లాత్ ఒక ఫ్రిల్ పెట్టేశాను. రెండు వైపులా మార్క్ చేసుకున్నాను కాబట్టి మార్కింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకున్నానండి. అలాగే ఇటువైపు కూడా నేను మార్క్ చేసుకున్నానండి. అది ఎంతవరకు పెట్టానో ఫ్రిల్ అనేది ఇటువైపు ఇలాగ ఒక మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మనమైతే ఒక దగ్గర మార్క్ చేసుకోవాల్సి ఉంటుందండి. అంటే ఫ్రిల్స్ అనేది ఎండింగ్ మాట అక్కడికి. ఇంకా అక్కడ నుంచి ఎక్కువ సాధిస్తే హ్యాండ్ ఇంకా పైకి వెళ్ళిపోతుందండి ఫ్రిల్స్ అనేది. సో ఈ విధంగా అయితే నేను కుట్టేసుకుంటున్నానండి. ఇది చాలా ఈజీ అండి, చాలా బాగుంది కూడా. కుట్టిన తర్వాత హ్యాండ్ అనేది చాలా బాగుంది. టిష్యూ క్లాత్ అట్లాంటి వాటికైతే చాలా బాగుంటుందండి. ఇది కూడా టిష్యూ క్లాత్ టైప్లోనే ఉంది కానీ కాదు. ఇది చూసారు కదండి, హ్యాండ్ అయితే స్టిచ్ అయిపోయింది చూసారు కదా. ఈ విధంగా బుట్ట అయితే వస్తుంది. ఈ ఎడ్జెస్లో అయితే ఒక లేస్ లాగా కానీ ఏదైనా పూసల లేస్ వస్తుంది కదండి, అట్లాంటిది ఏదైనా పెట్టుకుంటే ఇంకా చాలా అందంగా ఉంటుంది. చూస్తున్నారు కదండి, హ్యాండ్ అంటే ఇలా వస్తుంది అన్నమాట, బుట్టలాగా వస్తుంది. మనం కిందకి లాక్కోవాలన్నా అది వచ్చేస్తుంది. అయితే కొంచెం లేస్ పెట్టామంటే వెయిట్కి అయితే కొంచెం కిందకి దిగిపోతుందండి, చాలా బాగుంటుంది. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నా ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదండి, హ్యాండ్స్ చాలా నీట్గా వచ్చినాయండి, చాలా బాగుంది.